హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యువ. వెల్కమ్ టు మై ఛానల్ ఎకో రైడర్ యువ. ఈరోజు మనం ఒక లాంగ్ రైడ్కి వెళ్ళబోతున్నాం, రైడ్ టు హంపి. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:10 అవుతుంది. అండ్ మన మీటింగ్ పాయింట్ వచ్చేసి నియర్ శంషాబాద్. అండ్ ఎర్లీ మార్నింగ్ 5 AM మనం మీటింగ్ పాయింట్ వెళ్ళాలి. లెట్స్ గెట్ రెడీ. హియర్ వి స్టార్ట్ అవర్ జర్నీ. ఇప్పుడు టైం వచ్చేసి అర్లీ మార్నింగ్ 4:20 AM అవుతుంది. అండ్ ద డెస్టినేషన్ యాజ్ ఆఫ్ నౌ ఇస్ పరివార్ దాబా విచ్ ఇస్ నియర్ శంషాబాద్. సో అక్కడికి ఎస్టిమేషన్ టైమ్ ఇట్ ఈస్ షోయింగ్ 45 minutes. సో విల్ బీ రీచింగ్ దేర్ బై 5 అండ్ ద ఎక్స్పెక్టెడ్ టైమ్ టు రీచ్ దేర్ ఇస్ 5. సో ఐ థింక్ ఐ కెన్ కవర్ దట్ 5 minutes. అండ్ ఈ రైడ్ ఇట్స్ నాట్ ఎ సోలో రైడ్. ఈ రైడ్ ఐఎమ్ గోయింగ్ విత్ ఎ గ్రూప్. ఆ గ్రూప్ డీటెయిల్స్ అవన్నీ ఐల్ బీ షేరింగ్ ఫర్దర్ ఇన్ దిస్ వీడియో. ఐ హ్యావ్ ఎ స్పెషల్ కంటెంట్ ఫర్ దెమ్ అండ్ ఇట్స్ వెరీ స్పెషల్ గ్రూప్ ఫర్ మీ. సో ఐ వాంట్ టు చూసారు కదండి, జస్ట్ మిస్ సడన్గా ఒక డాగ్ వచ్చేసింది నా బైక్ ముందుకి. అండ్ ఐ వాజ్ అలర్ట్ అండ్ కేర్ఫుల్ కాబట్టి ఐ స్కిప్డ్ ఇట్. సో వెన్ వీఆర్ రైడింగ్ ఏ బైక్, సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఏ టైం ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. సో వీ షుడ్ బి కేర్ఫుల్ అండ్ we should handle them. And coming back to the ride update, ఇప్పుడు మనం towards ట్యాంక్ బండ్ ఉన్నాము. ట్యాంక్ బండ్, మెహదీపట్నం and then శంషాబాద్. This is our route which we are following as of now. And ఒకసారి శంషాబాద్ వెళ్ళిపోయిన తర్వాత పరివార్ దాబాకి లెట్స్ డిస్కస్ మోర్. రైడ్ బ్రీఫ్ అయిపోయిన తర్వాత మన జర్నీని మనం మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనం శంషాబాద్ దాటి ఫార్వర్డ్ వెళ్తున్నాము. అండ్ మన రూట్ వచ్చేసి మనం ఫాలో అయ్యే రూట్ ఇస్ శంషాబాద్, మహబూబ్ నగర్, రాయచూర్ అండ్ దెన్ గంగావతి అండ్ హంపి. సో దిస్ ఈస్ ద రూట్ విచ్ వీఆర్ టేకింగ్ ఫర్ దిస్ ట్రిప్. అండ్ మీరు చూస్తున్నట్టయితే ఇందాక దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ గురించి ఐల్ బీ సేయింగ్ టు యూ. దిస్ గ్రూప్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ. అండ్ ఈ గ్రూప్ పేరు, ఈ క్లబ్ పేరు, రైడింగ్ క్లబ్ పేరు is RT. It's Road Thrills. So this Road Thrills is there all over India, and Hyderabad lo it is named as Road Thrills Hyderabad. And this club is a registered club. So I am very lucky and chala happy. I feel so happy to be a member of this group. And coming back to this group details, ఈ గ్రూప్ ఎంత డిసిప్లిన్ అంటే నేను ఈ గ్రూప్తో ఫస్ట్ ఇంతకుముందు కూడా రైడ్ చేశాను. అండ్ వాట్ ఐ లైక్ ద మోస్ట్ ఈస్ ద డిసిప్లిన్. వెన్ ఎ రైడర్ ఈస్ హ్యావింగ్ ఎ డిసిప్లిన్, ఓకే, ఇట్స్ ద బెస్ట్ క్వాలిటీ యూ షుడ్ హ్యావ్ వైల్ బీయింగ్ ఎ రైడ్. అండ్ ఇప్పుడు మనం ఉండే రైడ్ అప్డేట్ వచ్చేసి ఇప్పుడు శంషాబాద్ దాటిన తర్వాత దిస్ ఈస్ ద ఫస్ట్ టోల్ గేట్ విచ్ వి సా. అండ్ టువర్డ్స్ షాద్నగర్ దగ్గర ఉందండి టోల్ గేట్. అండ్ కమింగ్ టు ద రోడ్ థ్రిల్స్, యాజ్ ఐ సెడ్, discipline is the most important thing for a rider, and this group is having that discipline. If you see రైడింగ్ అంటే మామూలుగా రైడింగ్ చేసేయడం కాదండి. రైడింగ్ చేయాలంటే ప్రాపర్గా ఇట్ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ ప్లాన్. లైక్ హెడ్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది, మార్షల్, అండ్ ఫర్ ఎవ్రీథింగ్ సిగ్నల్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు గో ఫాస్ట్ దెన్ దానికో సిగ్నల్, స్లో దానికో సిగ్నల్, బంప్స్ వస్తే సిగ్నల్, ఓకే, ముందు ఏదైనా హజార్డ్స్ ఉంటే సిగ్నల్స్. సో ఇట్లా ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ సిగ్నల్స్. ఓకే, సో ఇలా దే ఫాలో ఇట్ వెరీ పర్ఫెక్ట్లీ. సో విచ్ ఐ లైక్ ద మోస్ట్. అండ్ ఈరోజు మనతో రైడ్లో ఎవరు ఉన్నారో ఐ విల్ బీ షోయింగ్ దేర్ ఫొటోస్ నౌ. Now we have entered Mehboob Nagar.
మహబూబ్ నగర్లో మనం బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసుకుని దెన్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ అగైన్. అండ్ ఐ షుడ్ సే ఇప్పటి వరకు జర్నీలో రోడ్స్ 80% రోడ్స్ అంటే 80 to 90% రోడ్స్ ఆర్ సో గుడ్. ఎక్సెప్ట్ మహబూబ్ నగర్ సిటీలో కొంచెం కచరా ఉండే రోడ్, ఆఫ్ రోడ్, అండ్ అక్కడక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతుండే. సో అదర్ దెన్ దట్ మొత్తం హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు రోడ్ ఆసమ్ ఉండే. అండ్ హోప్ ఇట్లాగే ఉంటుందని రోడ్డు అనుకుంటున్నాను. మీరు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ అసలు ఎంత బాగుందంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం మౌంటైన్స్, ముందు టెంపుల్. ఐ థాట్ ఆఫ్ స్టాపింగ్ బట్ డెస్టినేషన్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఐ హోప్ ఐ విల్ బి కమింగ్ అగైన్. చాలా బాగుండే ప్లేస్ ఇది. ఆ ప్లేస్ నేమ్ గుర్తులేదు నాకు. ఐ విల్ సర్చ్ అండ్ ఐ విల్ గివ్ యాజ్ సమ్వేర్ ఇన్ ద స్క్రీన్. ఇంకోటి ఈ ట్రిప్లో అసలు we have crossed so many rivers and చాలా బాగుండే. ఇక్కడ ఈ ప్లేస్ ఎంత బాగుందంటే ఒకవేళ ఓవర్ ఫ్లడ్స్ వచ్చేస్తే రోడ్డు మీదకి వెళ్ళిపోయేటట్టు అనిపించింది నాకు. వాటర్, ఆ రోడ్డు డ్యామేజ్ అవన్నీ చూస్తూ ఉంటే సిచ్యువేషన్ లిటరలీ ఒక 6 feet కిందనే ఉంది అంతే. వాటర్ ఒక 6 feet హైట్ వచ్చేస్తే దెన్ క్రాస్ అయిపోతుంది రోడ్డు మీదకించి. అండ్ ముందుకు వెళ్తే గ్రీనరీ చూడండి, ఎంత గ్రీనరీ, కనుచూపు మేరంత వరకు మొత్తం గ్రీనరీ. సూపర్ ఉండే అసలు అక్కడి నుంచి ఎంత ఫ్రెష్ గాలి వస్తుందంటే అంత ఫ్రెష్ గాలి మనకు మన సిటీలో ఎక్కడ దొరుకుతుందండి? అస్సలు దొరకదు, ఛాన్సే లేదు. ఇలాంటి డ్రైవ్స్కి వెళ్ళినప్పుడే మనకు ఆ ఫ్రెష్ ఎయిర్ అనుభూతి మనకు చెందుతాం. అండ్ ఇప్పుడు మనము తెలంగాణ కర్ణాటక బార్డర్ దగ్గర ఉన్నామండి. మన ముందు ఒక బ్రిడ్జ్ ఉంది. ఓకే, బ్రిడ్జ్ కింద కృష్ణా రివర్ ఉంది. ఆ రివర్ ఈజ్ ద బార్డర్ లైన్ ఆఫ్ కర్ణాటక అండ్ తెలంగాణ. సో అది డివైడ్ చేస్తుంది 2 స్టేట్స్ని. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఆ వండర్ఫుల్ సీన్ని. అసలు సూపర్ వ్యూ, ఎంత బాగుందంటే నాకు లైవ్లో ఇంకంత సూపర్ నచ్చింది. ఎంత బ్రాడ్గా ఉంది రివర్. ఇప్పుడు మీకు ఆపోజిట్ కనిపిస్తుంది కానీ అది కర్ణాటక, ఇది తెలంగాణ. వన్స్ వి క్రాస్ తెలంగాణ, ఇంకా చూసుకోండి రోడ్లు ఎంత ఖరాబ్ ఉండే అంటే చాలా, అంటే కొంచెం 20-30% రోడ్ బాగుండే. అదర్ దెన్ దట్ రోడ్ అంతా డ్యామేజ్డ్ ఉండే. సో ఇక్కడ మేము ఒక చిన్న పిట్ స్టాప్ తీసుకున్నాము. సో వీ హ్యాడ్ ప్రాపర్ పిట్ స్టాప్స్. ఓకే, ఆఫ్టర్ సో లాంగ్, ఓకే, వీఆర్ హ్యావింగ్ ఏ లాంగ్ డ్రైవ్. సో కొంచెం బాడీ కూడా జల్దీ అలసిపోయినట్టు ఉంటుంది. అండ్ యాజ్ ప్రవీణ్ అన్న సెడ్, వీ కేమ్ అవుట్ ఆఫ్ దట్ జోన్. ఓకే, సో మళ్ళీ ఆ జోన్కి రావాలంటే వీ నీడ్ ప్రాపర్ పిట్ స్టాప్స్. దెన్ ఓన్లీ వీ బీ కంఫర్టబుల్ వైల్ రైడింగ్. అండ్ ఇందాక చెప్పినట్టు రోడ్లు మాత్రం కర్ణాటకలో అంతేం బాగాలేదండి. సిచ్యువేషన్స్ ఆర్ వెరీ బ్యాడ్ ఇన్ కర్ణాటక. లిటరలీ మేము అంతకుముందు దాకా 80-90 స్పీడ్లో వెళ్ళిన వాళ్ళం. ఇప్పుడు ఒక 30-40 స్పీడ్, దానికంటే ఎక్కువ పోలేదు. పోతే ఎందుకు, పోతే మన బండ్లే డ్యామేజ్ అవుతాయి, ఎందుకు రిస్క్ అని చెప్పి మళ్ళీ డెస్టినేషన్ ఇంపార్టెంట్, చాలా దూరం వెళ్ళేది ఉంది ఇంకా. సో కొంచెం స్లో అయ్యే వెళ్ళాము. కర్ణాటకలో ఇంకోటి ఏం నచ్చిందంటే గ్రీనరీ. వావ్, చాలా 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 బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఒక దగ్గర అయితే లిటరలీ అరకులో స్టెప్ కల్టివేషన్ ఉంటుంది అండి, అట్లుండే గ్రీనరీ, సూపర్ ఉండే. ఈ రివర్ క్రాస్ అయిన తర్వాత వీ హ్యాడ్ పవర్ స్టేషన్, ఐ థింక్ శక్తి పవర్ స్టేషన్. శక్తి పవర్ స్టేషన్లో ఐ ఫైనలీ ఫౌండ్ మిల్టా. మిల్టా ఫైనల్గా నాకు దొరికేసింది. అండ్ సీ హౌ ఆర్ ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ద నేచర్. అందుకే రోడ్ మొత్తం ఇట్లా మీకు కనుచూపు మీరు ఇక్కడ వెళ్తుంది, ఐసైట్ మొత్తం అదే తీసినా అని ఎట్లా వచ్చింది తెలీదు, చూస్తే తెలుస్తుంది.
చెప్పండి, ఇప్పటిదాకా మీ ట్రిప్ ఎలా ఉంది? బాగానే ఉంది. ఈ బైక్ ఎత్తుకొచ్చినావు కాబట్టి బాగుందన్న. లిటరలీ కానీ ప్యాకేజ్ అయితే ఆడుతున్నాం, అది మీరు అసలు అర్థం కాలేదు. మీది అర్థం కాదు. మొత్తం ఇది అవుతుంది అంటే ఆన్ రోడ్ ఇట్ ఇస్ ఫైన్. మా పాట అప్పుడు వస్తుంది. పెద్ద పాటు ఉంటే నాది గట్టి గుద్దుకుంటుంది టైరు. అలా చూసి అలా ఏమైందబ్బా మెల్లగా వస్తున్నారు మీరు? నేను ఇది అడ్జస్ట్ చేయడం టైం అవుతుంది, నాకు ఎంత స్లిప్ అవుతుంది. ఓకే ఓకే. సో ఇక్కడ ఏమైందంటే మేము ముందెళ్తున్నాము, వెళ్తా ఉంటే బ్యాక్ సైడ్ వాళ్ళు కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఎందుకు అంటే ఆ పర్సన్ది బ్యాగ్ ఇష్యూ ఉండే, సో అందుకైనా స్లో అయ్యి బ్యాగ్ అడ్జస్ట్ చేసుకుంటా రావడం వల్ల అట్లా బ్యాక్ సైడ్ మెంబర్స్ స్లో అయిపోయారు. సో ఒక్క అయినా స్లో అయిపోతే వాళ్ళ వెనుక అందరూ స్లో అయిపోతారు. సో దట్ ఈస్ ద గ్రూప్. సో అలా స్లో అయిపోవడం వల్ల మేము ఆగితే మళ్ళీ ది కేమ్ అండ్ దెన్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ అగైన్. ఇప్పుడు మన ముందు ఉంది గంగావతి టోల్ గేట్. సో దిస్ ఈస్ ద సెకండ్ టోల్ వీ హ్యావ్ సీన్ ఫ్రమ్ హైదరాబాద్ టు హంపి రోడ్. సో ఆఫ్టర్ రీచింగ్ హాస్పిటల్ వీ గాట్ ఫ్రెష్ అండ్ వీ వెంట్ అవుట్ ఫర్ ఎ ఈవినింగ్ డ్రైవ్. అంటే వీ వెంట్ వితౌట్ గూగుల్ మ్యాప్స్. సో అందరం ఏమనుకున్నాం అంటే విల్ కీప్ మ్యాప్స్ అసైడ్, అందరినీ వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ వెళ్దాము. అండ్ వీ థాట్ ఆఫ్ గోయింగ్ టు తుంగభద్ర డ్యామ్. తుంగభద్ర డ్యామ్ ఈజ్ సో ఆసమ్ ప్లేస్. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు వీ వర్ లేట్. సో అందుకు జేబులో బజరంగ బలికి అసలు రోడ్ మధ్యలో ఎంత మంచిగా నిలబడ్డానండి, సూపర్ ఉండే ఆయన. అండ్ ఇఫ్ యు సీ మనకు టెంపుల్ ఎలిఫెంట్ కనిపించింది. సో లక్కీ. లాస్ట్ టైమ్ ఐ టుక్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఇట్ ఇన్ ద తుంగభద్ర రివర్. టెంపుల్ ముందు, విరూపాక్షి టెంపుల్ ముందు రివర్ ఉంటుంది అండి, అక్కడ ఎలిఫెంట్ స్నానం చేయడానికి వచ్చింది. సో స్నానం చేయడానికి వచ్చినప్పుడు వీ వర్ ఆల్సో దేర్ అండ్ ఇట్ వాస్ గివింగ్ బ్లెస్సింగ్స్. సో ఇట్ వాస్ నైస్. అండ్ కమింగ్ టు ద జర్నీ నౌ, వీ వేర్ గోయింగ్ టు తుంగభద్ర డ్యామ్. అండ్ లాస్ట్ టైం కూడా మిస్ అయ్యాను, ఈ టైం కూడా లేట్ అయిపోయాం మేము యాక్చువల్గా, బికాస్ ఆఫ్ పిట్ స్టాప్స్ అండ్ ఆల్. అండ్ మధ్యలో వర్షం కూడా పడ్డది. మొత్తం రెయిన్ గేర్ వేసుకుని అంతా అయ్యేసరికి యూనో వీ వేర్ లేట్. ఆల్మోస్ట్ 5:30 అలా 4 o'clock అట్లా 4:30కి అట్లా రీచ్ అయ్యాము హంపి. అండ్ ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి 5:30 అయిపోయింది. అండ్ ఇప్పుడు 5:30 అవుతుంది. ఐ నో ఇట్ విల్ బి క్లోజ్డ్, బట్ యా ఇట్స్ ఓకే. ఈవినింగ్ ఒక చిన్న డ్రైవ్ అవుతుంది కానీ వీఆర్ గోయింగ్. అండ్ యూ డోంట్ బిలీవ్, వెళ్ళినందుకు డే ఫుల్ఫిల్ అయింది నాది. ఈ ప్లేస్ నేను వెళ్ళకపోయి ఉంటే మై డే వాజ్ నార్మల్ డే, ఒక నార్మల్ రైడింగ్ డే అయ్యేది. ఇక్కడ వెళ్ళినందుకు ఐ హ్యాడ్ మై డే ఫుల్ఫిల్డ్. సో అది ఎందుకు అనేది మీరు ఈ రైడ్ ఎంజాయ్ చేస్తూ ఆ సీనరీ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ డ్యామ్ క్లోజ్ ఉండే. అండ్ మీరు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ వీ హ్యాడ్ ద ఇమేజ్ ఆఫ్ ద డ్యామ్. ఓకే, ఇది తుంగభద్ర డ్యామ్ అండి. అండ్ ఆ డ్యామ్ క్లోజ్ అయిన తర్వాత వీ కాల్డ్ అవర్ అదర్ చాప్టర్ మెంబర్స్. దే ఫౌండ్ ఎ వెరీ గుడ్ ప్లేస్. సో అక్కడికి వెళ్తున్నాం మేము. అక్కడికి వెళ్ళేటప్పుడు వీ హ్యాడ్ వెరీ గుడ్ ఆఫ్ రోడ్, లైక్ మడ్ అండ్ వాటర్. సూపర్ ఆఫ్ రోడ్ అండి, మడ్ అండ్ వాటర్తోన. ఐ లైక్ ఆఫ్ రోడ్ యాక్చువల్లీ. సో నా బైక్ని ఆఫ్ రోడ్లో తీసుకెళ్తా ఉంటే ఐ వాజ్ సో హ్యాపీ. సో దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ మేడ్ మై డే. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ద వ్యూ. సో ఆ వ్యూ కోసం ఇంకొంచెం సేపు వెయిట్ చేయాల్సిందే మీరు. అండ్ కమింగ్ బ్యాక్ టు ద కరెంట్ సిచ్యువేషన్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పుడు కోవిడ్ నడుస్తుంది అండ్ మీరు ఇలా రైడ్కి వెళ్తున్నారు అని అనుకుంటున్నారేమో.
we had all the precautions. We have took all the precautions. ఎప్పుడు మాస్కులనే ఉండే, అండ్ we had sanitizers, okay, and the gloves, and మా రూమ్స్ కూడా ఫుల్లీ శానిటైజ్డ్ రూమ్స్. సో ఎక్కడ కూడా we never compromised. సో అది, and that was happened because of this road thrills. So road thrills took a lot of care in the hygiene. సో అది ఏమీ మనకు టెన్షన్ అని చెప్పి లేదు. సో అసలు చూడండి, ఆఫ్ రోడ్ టైర్ ఉంటలేదు, షేక్ అయిపోతుంది ఆ బురదలో. అండ్ యూనో నా లే లదాఖ్ ట్రిప్ వల్ల ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్. సో ఇదంతా నాకు కొంచెం తక్కువనే చెప్పాలి. ఇట్స్ ఓకే, లైక్ ఐ కెన్ మేనేజ్ ఆఫ్ రోడ్ నౌ. సో మీకు ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి కనిపిస్తుంది, బట్ యూ విల్ హ్యావ్ ద పర్ఫెక్ట్ వ్యూ ఫ్రమ్ ద రోడ్ విచ్ వి స్టాప్డ్. అంటే మేము ఆగిన దగ్గర నుంచి చూస్తే వ్యూ అద్భుతం అని చెప్పాలి, నేత్రానందం అని అంటారు కదా. సో 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 గుడ్. ఐ డోంట్ నో ఇది ఈరోజు స్పెషలా, అంటే మేము గాంధీ జయంతి రోజు వెళ్ళాము. సో ఈరోజు స్పెషలా లేదంటే రెగ్యులర్గా ఇలాగే ఉంటుందో తెలియదు. సో ప్లీజ్ టేక్ ఏ లుక్. ఇఫ్ యు సీ డ్యామ్ వాటర్ వచ్చే దగ్గర కలర్స్ అంటే లైక్ మల్టీ కలర్స్ ఉన్నాయి. దట్ వాజ్ సో గుడ్. ఎంత బాగుండే వ్యూ, అండ్ ఇట్ వాజ్ సో పీస్ఫుల్, అల్టిమేట్ ఉండే. దిస్ ఈజ్ ద సెకండ్ థింగ్ విచ్ మేడ్ ద డే. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి డ్యామ్. సో ప్లీజ్ ఎవరైనా ఉంటే అప్డేట్ చేయండి, లైక్ ఇది రెగ్యులర్గా ఇలా ఉంటుందా లేదంటే స్పెషల్ డేస్లోనే ఇలా ఉంటుందా. ఇఫ్ ఎనీబడి హ్యాస్ నాలెడ్జ్ ఆన్ దట్, ప్లీజ్ షేర్ దట్ విత్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు ఫోటోల మీద పడ్డారు. ఆఫ్టర్ దిస్ ఫోటోషూట్ వీ హ్యావ్ స్టార్టెడ్ బ్యాక్ టు అవర్ రూమ్స్. అండ్ వచ్చిన రూట్లోనే వెళ్దామని నాకుండే, కానీ ఎవ్రీ వన్ వాజ్ లైక్ విల్ ఎక్స్ప్లోర్ ద న్యూ రూట్ అని చెప్పి వేరే రూట్లో వెళ్ళారు. అక్కడ కూడా ఆఫ్ రోడ్ ఉంది, బట్ నాట్ కంపేర్ టు దట్ ఆఫ్ రోడ్. ఆఫ్ రోడ్ అక్కడ వాటర్ అండ్ మడ్, ఇక్కడే ఓన్లీ ఆఫ్ రోడ్ ప్యాచెస్. ఇది అయిపోయిన తర్వాత దెన్ వీ స్టార్టెడ్ బ్యాక్ టు అవర్ రూమ్. అండ్ నౌ నేను ఇప్పుడు చెప్పాలి మీకు, మనం చూసింది గోరంతా, చూడాల్సింది కొండంతా. సో రేపు మన రైడ్ వచ్చేసి టు హంపి. సో ఇప్పుడు మనం హోస్పేట్లో ఉన్నాము, మన రూమ్ హోస్పేట్లో ఉంది. రేపు రైడ్ వచ్చేసి హంపి. సో దట్ విల్ బీ సో ఆసమ్. అండ్ ఇక్కడ రోడ్డు మీద మస్జిద్ ఉండే, చాలా బాగుండే. రోడ్ మధ్యలో మస్జిద్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్, మచ్ హ్యాపెనింగ్ ప్లేస్ అన్నట్టు, మంచి లొకేషన్ అన్నట్టు అర్థమైంది. ఐ డోంట్ నో ద ఏరియా నేమ్. కమింగ్ బ్యాక్ టు టుమారో, రేపు మనం హంపీకి వెళ్ళబోతున్నాం అండి. హంపీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ రీచ్డ్ అవర్ రూమ్. సో ఈ వ్లాగ్ని నేను ఇక్కడ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ and show your support. Thank you for watching this video. Bye bye.